బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 600 అయినా అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పన్నినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు, బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పినారు. గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి. ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని, కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. ఇదే కాదు, ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు, ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి 30 రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను, చట్టాలను అన్నిటిని పరిశీలిస్తే 2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్, గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి, 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయతీరాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగ్ల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. ఈ 2 చట్టాలు గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం ఉండి శాసనసభ మనుగడ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం. ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం. ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏమాత్రం ఇప్పుడు గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ్ల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు.
వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగ్ల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగ్ల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. సో అందుకోసమని ఈ రోజు మీరు చెప్తున్న జీవోలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అధ్యక్ష బీసీ కమిషన్ కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే. అదేవిధంగా గంగ్ల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని. అధ్యక్ష 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన, దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది, మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని. ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగ్ల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికనే ఈ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే ఇలాంటి వాళ్ళకి కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి 4 ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవడానికి ఇదే సభలో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానం ప్రవేశపెడితే ఆమోదించిన అధ్యక్ష. ప్రతి సంవత్సరము బలహీన వర్గాలకు న్యాయం చేసినందుకు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఫిబ్రవరి 4 తారీఖును సోషల్ జస్టిస్ డే కింద జరుపుకోవాలని నిర్ణయించిందే ఈ ప్రభుత్వం. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని, మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళొక తీర్పు ఇస్తారు.